23వ కీర్తన. యెహోవా నా కాపరి, లేమి కలగదు. పచ్చికల చోట్ల ఆయన నన్ను పడుండజేయుచున్నాడు. శాంతికరమైన జలం యొద్ద ఆయన నన్ను నడిపించున్నాడు. నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను. నీవు నాకు తోడైందువు. నీ దుడ్డికరియు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను అనేసి మనం ఇక్కడ చదువుకున్నాం. మనం చూస్తే యెహోవా నా కాపరి అని మాట్లాడుతున్నాడు. ఎవరండి కాపరి? ఎవరంటే మనకి మీ రాజు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? రాజుకి అసలు కాపరితో పనే ఉంటుందండి. రాజుకి కాపరితో పనే ఉంటుందా? ఆయన 127 ఆస్థానాలకి రాజు. 127 ఆస్థానాలకు ఎవరైనా రాజు. ఆ రాజు అయి ఉండి ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే యెహోవా నా కాపరి అంటున్నాడు. ఒకవేళ మనమే రాజు స్థానంలో ఉన్నాం అనుకోండి, మనకి కాపర్లు ఉంటారా ఉండరా? చాలా మంది కాపర్లు ఉంటారు. మనం పిలిస్తే వచ్చేవాళ్ళు ఉంటారు, మనం పొమ్మంటే పోయేవాళ్ళు ఉంటారు. కానీ ఈ రాజుకి అటువంటి ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ, అలా పిలిస్తే వచ్చేవాళ్ళు ఉన్నప్పటికీ, ఈ రాజు మాత్రం వాళ్ళు ఎవరిని నమ్ముకోలేదు. ఈ రాజుకి ఎవరంటే నమ్మకం అంటే యెహోవా నా కాపరి. యెహోవా నా కాపరి. ఏంటంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు లేమి కలుగదు అని చెప్తా ఉన్నాడు. అంటే ప్రారంభంలో ఆలోచన ఏంటంటే, ఒక ఆలోచన మనం తీసుకుంటే ఏమంటే, గొర్రెలకు తన దారి తెలియకపోవచ్చు, శత్రువుల నుండి తనను తాను రక్షించుకోలేకపోవచ్చు. కానీ కాపరి ఉన్నంత కాలం గొర్రెకు భయము అవసరం లేదు. గొర్రెకు కాపరి ఉన్నప్పుడు గొర్రె భయపడవలసిన పని లేదు. ఎందుకు? కాపరి అన్ని కూడా చూసుకుంటాడు. తనకి ఏ శత్రువులు వస్తారో, ఏ శత్రువులు ఎటు నుంచి వెళ్తారో వస్తారో అన్నా సరే వాళ్ళకి ఏమి భయం ఉండదు. ఎందుకంటే మాకు ఎవరున్నారు? కాపరి ఉన్నాడు. ఈరోజు నీ కాపరి ఎవరు? నువ్వు ఆయా పనుల గుండా వెళ్తున్నప్పుడు, ఆయా స్థలాల గుండా వెళ్తున్నప్పుడు, ఆయా శ్రమల గుండా వెళ్తున్నప్పుడు మన కాపరి ఎవరు అంటే యెహోవా లేదా యేసుక్రీస్తు. మన జీవితం కూడా పరిస్థితులు ఎలా ఉన్నా మనకు దేవుడు కాపరిగా ఉన్నాడు. మనము నిరాశ చెందవలసిన అవసరం ఏమీ కూడా మనకు లేదు. మనకి ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు కాబట్టి మనం నిరాశ చెందవలసిన అవసరము లేదు అని చెప్తున్నాడు. అదే 23:1 మనం చదువుకున్న చోట మనం చూస్తున్నప్పుడు నా కాపరి నాకు లేమి కలగదు అని చెప్తా ఉన్నాడు. ఏం కలగదంటే లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. ఎక్కడ పరుండ పెడుతున్నాడు అంటే పచ్చిక గల చోట్ల ఏం చేస్తున్నాడంట? ఆయన పరుండ చేయుచున్నాడు అనేసి చెప్తా ఉన్నాడు. మొదటిగా మనం చూస్తున్నప్పుడు మొదటి వచనం ఎక్కడ ఆగిపోయిందంటే యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు అన్నాడు మొదటి వచనం. ఆ వచనాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు యెహోవా ఒక కాపరి అని మాత్రమే చెప్పలేదు, కానీ ఆయన మన దేవునితో వ్యక్తిగత సంబంధం మనకి ఉండాలి. ఎవరితో మనకి వ్యక్తిగత సంబంధం ఉండాలి? పొద్దున్న ప్రేయర్ చేసుకుంటున్నారా? మీరు ప్రార్థన చేసుకుంటున్నారా? మీరు ఉన్న పాటన కూర్చున్న పాటనే కూర్చొని లేచిన వెంటనే మీరు ఆ పనులు ఈ పనులు చేసుకోవద్దంటలేదు, పనులు చేసుకొని మీరు ఒక వ్యక్తిగతంగా రోజంతట్లో దేవుడితో మీరు ఒక్కసారైనా మాట్లాడాలి. ఆ ఒక్కసారి, ప్రభా నువ్వు ఉదయకాలం లేవనెత్తావు, నీకు వందనాలు, ఎవరికి లేని భాగ్యాన్ని ఇచ్చావు, ఈ రోజు చూడక అనేక మంది గతించిపోయారు, కేవలం నాకైతే నువ్వు ఈ కృపనిచ్చావయ్యా అని చెప్పుకొని మీ బిడ్డల కోసం, మీ యొక్క భర్తల కోసం, మీ పిల్లల కోసం, లేదా మీ పనిపాట్ల కోసం అలా ప్రార్థన చేసుకొని మీరు మొదలు పెట్టాలి. ప్రార్థన ఏంటి? మీ పనిని అలా మొదలు పెట్టాలి. నా కాపరి నాకు కొదువు లేకుండా చేస్తాడు. మనకేం కొదువ లేదు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను వ్యక్తిగతంగా ఆయనతో నేను సంబంధం కలిగి ఉంటాను. గొర్రెలకి కాపరికి ఎప్పుడు ఒక సంబంధం ఉండాలి. గొర్రెలు ఎప్పుడు పాస్టర్ గారు ఎప్పుడు గొర్రెల్ని చూస్తూ ఉంటారు.
అంటే ఆ లోక సంబంధంగా గొర్రెల కాపరి వేరు, ఇక్కడ సంఘానికి వచ్చేటప్పుడు ఈ కాపరితత్వం వేరు. ఆ కాపరితత్వం మీకు అర్థమవుతున్నప్పుడు ఈ కాపరితత్వం కూడా మీకు అర్థం అవ్వాలి. ఆ గొర్రెల్ని ఎలాగైతే కాపాడుతాడో ఆ గొర్రెల కాపరి, ఇక్కడ కూడా ఆత్మను కాపే కాపరి వాళ్ళని ఆత్మను అలాగే కాస్తాడు అన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకంలోకి తీసుకోవాలి. మనము మన అవసరాల్లో ఆయన మనకి సమకూరుస్తాడు. మన అవసరం ఏదైనప్పటికీ కూడా ఆయన ముందు పెడితే దాన్ని సమకూర్చే దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మనుషులకైతే అసాధ్యమే కానీ ఆయనకంటే అసాధ్యమైనది ఏది కూడా లేదు. మన బలహీనతల్లో ఏం చేస్తాడంటే మనకు బలాన్ని ఇస్తాడు ఆయన. మన బలం ఉన్నప్పుడు అన్ని బాగున్నప్పుడు దేవుడి దగ్గరికి రావడం గొప్ప కాదు, కానీ ఏమీ లేనప్పుడు మనం దేవుడి దగ్గరికి రావడం చాలా గొప్ప అండి. అది మనం దేవుడిని మహిమపరచడం అంటే అక్కడ మనకి ఆ విషయం కనబడుతూ ఉంటుంది. అలాగే మన కన్నీళ్ళలో మనం ఆయన ఏం చేస్తాడంటే ఆదరిస్తాడు. మన కన్నీళ్లు కార్చినప్పుడు ఎవరు మనల్ని ఆదరించకపోవచ్చు, కానీ ఆయన మాత్రం కంపల్సరిగా మనల్ని ఆదరించే దేవుడిగా మనకి ఉన్నాడు. తర్వాత ఆయన ఎవరంటే యెహోవా నా కాపరి, నా కన్నీళ్ళు ఉన్నప్పుడు, నా దుఃఖంలో ఉన్నప్పుడు, నేను బాధలో ఉన్నప్పుడు, నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన నాకు ఎలా ఉన్నాడు? తోడుగా ఉన్నాడు. నేను ఏడుస్తున్నప్పుడు ఆయన నన్ను వచ్చి ఆదరిస్తాడు. నేను బలహీనతలో ఉన్నప్పుడు నన్ను బలపరుస్తాడు. నాకు అవసరంలో ఉన్నప్పుడు ఆయన నా అవసరాన్ని సమకూరుస్తాడు అని మొదటి వచనం మనకి చెప్తా ఉంది. దానికి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకుంటే 19వ వచనంలోని 4:19 దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడు క్రీస్తులో ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. దేవుడు క్రీస్తులో ప్రతి అవసరాన్ని తీరుస్తాడు అనేసి చెప్తున్నాడు. రెండవ వచనం కూడా ఏం చెప్తుందో మనం విందాం. చూడండి, రెండవ వచనం ఏం చెప్తుంది? 23:2 పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు అని చెప్తా ఉన్నాడు. అంటే రెండవ వచనం ఏం చెప్తుందంటే పచ్చిక బయళ్ళలో నన్ను పరుండ చేయుచున్నాడు. ఎక్కడ పచ్చగా ఉందో అక్కడ తీసుకెళ్ళి నాకేం చేస్తున్నాడంటే సమస్తాన్ని ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు కాపరి ఉన్నాడు, ఆయన ఎక్కడ తీసుకెళ్తాడు? ఆయన గొర్రెల్ని ఎక్కడ పచ్చిక బాగుందో, పచ్చగా ఎక్కడ ఉందో అక్కడ ఇవి తింటే ఆహారం ఎక్కడ బాగుంటుందో వాటిని గమనించి ముందు ఎవరు ఆ కాపరి అన్ని చూసుకొని, ఓహో మాకు మందని ఇక్కడ తీసుకొచ్చి పోషిస్తే బాగుంటుంది మా మందకి అనేసి ఆలోచన చేస్తాడు ఎవరు? కాపరి. అలాగే ఆలోచించి ఆ కాపరి ఏం చేస్తుంటే అది ఎక్కడుందో ఆ పచ్చిక బయలు ఎక్కడున్నాయో అక్కడ తీసుకెళ్లి మందని మేయిస్తూ ఉంటాడు అన్నమాట. అక్కడ పచ్చిక బయలులో నన్ను పరుండ చేయుచున్నాడు. మనిషి శరీరానికి మాత్రమే కాదు ఆత్మకు కూడా విశ్రాంతి కావాలి. మన శరీరానికే కాదు మన ఆత్మకు కూడా ఏం కావాలి? విశ్రాంతి కావాలి. మన ప్రపంచం మనకు డబ్బు, ఆస్తి, పేరు ఇవ్వగలదు, కానీ నిజమైన సమాధానం దేవుడు మాత్రమే ఇవ్వగలడు. మన సమాధానం ఎవరు ఇవ్వాలి? దేవుడే మనకి ఇవ్వాలి అనేసి చెప్తున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో అంటాడు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఈయన ఏం చేశాడు? ఈయన శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు అని చెప్తా ఉన్నాడు. యేసు ప్రభు అంట ఆయన ఈ కాపరి ఇలా నడిపిస్తా ఉంటే ఆయన అంటున్నాడు, మీరు ఏ భారము చేత ప్రయాసపడుతున్నారో అవన్నీ భారము మోసుకొని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. 3వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. చూసారండి, ఇక్కడ ఏమంటున్నాడు? నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. అంటే నా కాపరి సరైన మార్గంలో నడిపిస్తాడని వచనం చెప్తా ఉంది. ఈ 3వ వచనానికి అర్థం ఏంటంటే నా కాపరి నన్ను ఎలా నడిపిస్తాడు? సరైన మార్గంలో నడిపిస్తాడు అని చెప్తుంది. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు అని చెప్తున్నాడు. మనకు రేపు ఏం జరుగుతుందో తెలియదు, కానీ మనం రేపటిని తెలిసిన దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. మనకు రేపు ఏమవుతుందో తెలియదు, కానీ ఆ దేవుడికి అన్నీ తెలుసు. ఆ దేవుడికి తెలుసు కాబట్టి రేపు ఏం జరుగుతుందో మనకు తెలియకపోయినా మన దేవుడు మాత్రం రేపటి గురించి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు.
అంటే మన అవసరతలు ఎలా ఉన్నప్పటికీ కొన్నిసార్లు దేవుడు మనం కోరుకున్న దారిలో కాకుండా మనకు అవసరమైన దారిలో నడిపిస్తూ ఉంటాడు. మనం కోరుకునే దారి ఒకటి ఉంటుంది, కానీ ఆయన మన అవసరానికి మేలేదో అది ఆ రూట్లో అయినా నడిపిస్తూ ఉంటాడు. ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అంటే నా కాపరి ఏం చేస్తాడంటే సరైన మార్గంలో నడిపిస్తాడు అని చెప్తున్నాడు. సామెతలు 3వ అధ్యాయం 5-6 వచనాలు అంటాడు, నీ పూర్ణ హృదయంతో యెహోవాను నమ్ముకొనుము, ఆయన నీ త్రోవలను సరళము చేయను. ఏం చేస్తారంటే ఎవరు నమ్ముకోవాలంటే ఎలా నమ్ముకోవాలంట? నీ పూర్ణ హృదయంతో. ఎవరు నమ్ముకోవాలి? మీరు దేవుణ్ణి, యెహోవాను నమ్ముకొనుము, ఆయన నీ త్రోవలను సరళము హృదయంతో యెహోవాయందు నమ్మిక ఉంచుము, యెహోవాను నమ్ముకొనుము, నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను. చాలండి. ఇక్కడ ఈ విషయాలు మనం చూస్తున్నప్పుడు అంటున్నాడు, నువ్వు పూర్ణ హృదయంతో ఫస్ట్ ఎవరిని నమ్ముకోవాలంటే యెహోవాను నమ్ముకోవాలి. తర్వాత నువ్వు ఆయన అధికారాన్ని అంతటికి నువ్వు ఒప్పుకోవాలి. ఆయన నిన్ను ఏది చేయమంటే అదే చేయాలి. నిన్ను ఎటుపక్క నడిపిస్తే అటుపక్క వెళ్ళాలి తప్ప నీ ఇష్టమైన మార్గంలో వెళ్ళడానికి వీల్లేదు. అప్పుడు ఈ రెండు, యెహోవాను నమ్ముకోవాలి, ఆయన మార్గానికి మనం తలవగ్గాలి, తర్వాత అప్పుడు ఆయనంట సరళమైన మార్గంలో మనల్ని నడిపిస్తాడు అనేసి చెప్తా ఉన్నాడు. అలాగే 4వ వచనం, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అని చెప్తున్నాడు. అక్కడ ఏమని చెప్తున్నాడంటే నీవు నాకు తోడైందువు అని, దుడ్డుకర్రయు నీ దండమును నాకు ఆదరించును అని చెప్తున్నాడు. అంటే గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను నేను భయపడను. అంటే చీకటి లోయలైనా నేను భయపడను, ఎందుకంటే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నేను ఎక్కడో అగాధంలోకి వెళ్తున్నాను, అయినా సరే నాకు భయం లేదు, ఎందుకంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఎవరు నాకు తోడుగా ఉన్నారండి? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. అందుకోసమే నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది, నా త్రోవకది వెలుగుగా ఉన్నది అని కీర్తనకారుడు రాస్తా ఉంటాడు. ఎందుకంటే ఆ కీర్తనకారుడు ఏమన్నాడంటే నీ వాక్యము నాకు వెలుగు, నేను భయపడను అంటున్నాడు. ఒకవేళ మనం చనిపోయే పరిస్థితులు ఉన్నప్పటికీ మనం భయపడవలసిన పని లేదు. ఒకానొకప్పుడు మనం చనిపోతాం, అయినా సరే అది చీకటే అయినా సరే మనం భయపడవలసిన పని లేదు. ఎందుకంటే నేను మరణ ఛాయ లోయలలో సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉన్నావు. అంటే నేను మరణపు అంచుల వరకు వెళ్ళిపోయినా మరణం కూడా నన్ను ఏమీ చేయలేదు. ఎందుకంటే మరణం తర్వాత, ఈ లోకంలో మరణం ముగింపు అనుకుంటున్నారు లోకస్తులు, కానీ నాకు తెలుసు మరణం తర్వాత నేను నీ దగ్గరే ఉంటాను, అక్కడ జీవితం మొదలవుతుందని నాకు తెలుసు. అయినా నేను ఆ చీకటిలో నేనేమి భయపడను అనేసి చెప్తా ఉన్నాడు. ఇక్కడ గమనించడానికి దావీదు లోయల్లోకి వెళ్ళను అని చెప్పట్లేదు, కానీ లోయ వస్తుంది, కానీ లోయల్లో దేవుడు మనకు తోడు ఉంటాడు. లోయలు వస్తాయి మన దగ్గరికి, మనము లోయల గుండా వెళ్తున్నప్పుడు, ఆ శ్రమల్లో మనం వెళ్తున్నప్పుడు, మన మీద నుంచి దొరుకుతున్నప్పుడు మనం భయపడవలసిన పని లేదు, ఎందుకంటే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. అనారోగ్యం అనే లోయ రావచ్చు, లేకపోతే కుటుంబ సమస్య అనే లోయ రావచ్చు, ఆర్థిక ఇబ్బందులు అనే లోయలు రావచ్చు, లేదా చీకట్లు రావచ్చు, శత్రువు ఎదురైన చీకట్లు రావచ్చు, కన్నీళ్లు వచ్చే సందర్భాలు ఉంటాయి. ఇటువంటి సందర్భాలు, లోయలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా నా ప్రభువు నాతో ఉన్నాడు కాబట్టి నాకు ఏమీ భయం లేదు అనేసి అక్కడ అన్నాడు. నేను చీకటి లోయల్లోనైనను నేను భయపడను అనేసి అక్కడ దావీదు మనకి చెప్తున్న విషయాలు మనము వింటా ఉన్నాం. చూడండి, 4వది ఏమన్నాడు? చీకటి లోయలైనను నేను భయపడను అన్నాడు. 5వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. చూడండి, 5వ వచనం, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండు పొర్లుచున్నది. నా గిన్నె నిండు పొర్లుచున్నది అంటే నా కాపరి చివరి వరకు నన్ను విడిచిపెట్టడు. ఈ వచనం ఏం చెప్తుందంటే, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు అని చెప్తూ ఉన్నాడు. తర్వాత ఇంకా దాని కంటిన్యూషన్ లో మనం చూస్తున్నప్పుడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను అనేసి మనకి చెప్తా ఉన్నాడు. ఇదంతా కూడా మనకి ఏం చెప్తున్నాడంటే, ఆయన చివరి వరకు కూడా మనల్ని కాపాడుతాడు. నేను ఎక్కడ ఉంటానంటే చిరకాలము యెహోవా మందిరంలోనే నివాసం చేస్తాను. చిరకాలం అంటే ఏంటండి? చిరకాలం అంటే మన ఆయుష్ ఉన్నంత చెప్పారు. మీరు చనిపోయినా మనం ఎక్కడ ఉంటాం? ఆయనతోటే ఉంటాం. పాత నిబంధనకి మనకి అదే తేడా.
పాత నిబంధన భక్తులు యేసు ప్రభువుని ఎరగని వాళ్ళు, యేసు ప్రభువు చేసిన కార్యం వాళ్ళకి తెలియదు. కాకపోతే వాళ్ళు అంతవరకు ఆగిపోయారు. వాళ్ళు కూడా యేసు ప్రభు మా వెనకాల ఒక ఆయన వస్తున్నాడు, ఆయన మేము నిరీక్షిస్తే మేము బతుకుతామని తెలుసు, కానీ ఆయన ఎవరో వాళ్ళకి తెలియదు. కాబట్టి అక్కడ ఆయన మాట్లాడుతున్న మాటలను బట్టి మనం చూస్తున్నప్పుడు ఆయన అక్కడ వరకు ఆయన ఆలోచన మనకు కనబడుతోంది. నా కాపరి చివరి వరకు నన్ను ఏం చేస్తాడు? నన్ను విడిచిపెట్టడు అంటున్నాడు. నా జీవన దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అని గొప్ప వాగ్దానం చెప్తా ఉన్నాడు. దేవుని కేవలము ఒక రోజు మాత్రమే కాదు, నా జీవన దినాలు అంటే నా జీవిత దినములన్నీ కృప ఉంటుంది అని చెప్తా ఉన్నాడు. ఆయన జీవించే జీవితం అంతా దేంతో జీవిస్తాడంటే కృపతో జీవిస్తాడు. మరియు నేను యెహోవా మందిరములో దీర్ఘ దినాలు అంటే ఎల్లప్పుడూ నివసిస్తాను అనేసి చెప్తా ఉన్నాడు. మన ప్రయాణానికి ప్రారంభం ఉంది, మధ్యలో లోయలు ఉన్నాయి, కానీ చివరికి దేవుని సన్నిధిలోనే ఉంటాం. మనం పుట్టించింది దేవుడు, మధ్యలో లోయలు వస్తాయి, చివరికి మళ్ళీ ఆయన దగ్గరికి మనము వెళ్తాం. కాబట్టి మనం భయపడవలసిన పని లేదు. ఇక్కడ ఈ ముగింపులో మనం నేర్చుకోవాల్సింది, ఈరోజు మనల్ని ఒక ప్రశ్న అడగాలి. మన కాపరి ఎవరు? నీ కాపరి ఎవరు? ఈరోజు నువ్వు అడుగుతా, నీ హృదయానికి నువ్వు ప్రశ్న వేసుకో. నీ కాపరి ఒకవేళ నీ డబ్బు మన కాపరా, లేదా మనుషులు మనకి కాపరా, మన శక్తి లేదా మనకి కాపరిగా ఉందా? నీ శక్తిని చూసుకొని నా శక్తి నా కాపరి అనుకుంటున్నావా? లేదా యెహోవాయే మనకి కాపరి? ఎవరండి మన కాపరి? యెహోవాయే కాపరి. ఆయన తప్ప మనకి వేరే కాపరి లేడు. ఆ యెహోవాయే యేసుక్రీస్తుగా మనకి ఇక్కడ కనబడతా ఉన్నాడు. ఎవరండి? ఎలా కనబడతా ఉన్నాడు ఆయన? యెహోవా యేసుక్రీస్తుగా మనకి కనబడతా ఉన్నాడు. యేసుక్రీస్తు యెహోవాయే యేసుక్రీస్తుగా ఇక్కడికి వచ్చాడు. అర్థమైందండి? యెహోవాయే యేసుక్రీస్తుగా. ఇప్పుడు మన కాపరి ఎవరు? యేసుక్రీస్తే. యేసుక్రీస్తే.